టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్లో అప్డేట్స్ చూద్దాం. నెల్లూరు నగరాన్ని దాహార్తి దోమలు లేని ప్రాంతంగా చేయాలన్న సంకల్పం నాడు విఫలమైందని, తిరిగి అధికారంలోకి రాగానే పూర్తి చేస్తామని మాజీ మంత్రి పొంగూరు నారాయణ చెప్పారు. 6వ డివిజన్లో పర్యటించిన మాజీ మంత్రి పొంగూరు నారాయణకు ప్రజలు ఘనస్వాగతం పలికారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్న నారాయణ తాను మంత్రిగా ఉండగా చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, డ్రింకింగ్ వాటర్ సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని పాలకులు విస్మరించారని వివరించారు. ఈరోజు భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రాం గాను ఈరోజు 6వ డివిజన్లో కొన్ని అపార్ట్మెంట్లు తిరగటం అయింది. ఎక్కడికి పోయినా ప్రజల యొక్క స్పందన అనూహ్యంగా ఉంది. వాళ్ళు మాట్లాడేది ఒకటే డెవలప్మెంట్ 2014 నుంచి 19 దాకా తెలుగుదేశం ప్రభుత్వం చేసిన డెవలప్మెంట్ని వాళ్ళు గుర్తు చేస్తున్నారు. మేము చెప్పేదానికంటే వాళ్ళు, ఎందుకంటే ఎవరైనా ప్రజలు కోరుకునేది 2 రకాలండి. పేదలు నిరుపేదలు అయితే వాళ్ళకు కొంత సపోర్టు, టెక్నికల్ సపోర్టు, వాళ్ళ యొక్క డెవలప్మెంట్ కోరుకుంటారు. అదేవిధంగా మిగిలిన వాళ్ళందరూ ఆ యొక్క మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్ మంచి రోడ్లు ఉండాలని, మంచి డ్రైనేజ్ సిస్టమ్ ఉండాలని, అదేవిధంగా మిగతా ఫెసిలిటీస్ అని ఉండాలని కోరుకుంటారు. వీటికి గాను 2014 నుంచి 19 దాకా 5,266 కోట్లతో ఎవరు చేయనంత డెవలప్మెంట్ మేము చేసాం. అది మేము చెప్పేదానికంటే ఈరోజు ప్రజలు చెప్తుంటేనే మాకెంతో ఆనందంగా ఉంది. అయితే వాటిల్లో కొన్ని వర్క్స్ ఒక 10%, 5%, 15% మిగిలిపోయినాయి. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే దోమలు లేని నెల్లూరు నగరం చేయాలని 550 కోట్లతో అండర్ గ్రౌండ్ సివరేజ్ ప్రాజెక్ట్ టేకప్ చేసాం. అది 90% అయిపోయింది. జస్ట్ ఇళ్లలో నుంచి వాళ్ళ బాత్రూంలో నుంచి, వాళ్ళ కిచెన్లో నుంచి, వాళ్ళ టాయిలెట్స్ నుంచి వచ్చే వాటర్ దానికి కనెక్షన్ ఇవ్వటమే. కనెక్షన్లు కానీ ఇస్తే దోమలు లేని నెల్లూరు నగరం అవుతుంది. దోమలు ఎప్పుడు వస్తాయి? డ్రైన్స్, కాలువల్లో నీళ్లు కానీ స్టాక్ ఉంటే అక్కడ దోమలు ఇంకా పెరుగుతాయి. అయితే అండర్ గ్రౌండ్ సివరేజ్లో వాటర్ అంతా వెళ్ళిపోతూ ఉంటే ఇప్పుడు ఏదైతే డ్రైన్స్ ఉందో ఆ డ్రైన్స్లో ఇంకా నీళ్లు నిల్వ ఉండదు, నీళ్లు ఫ్లో కూడా ఉండదు. కేవలం వర్షాకాలం వచ్చినప్పుడే ఆ డ్రైన్స్ ఉంటాయి. ఓపెన్ డ్రైన్స్ వర్షాకాలం వచ్చినప్పుడే ఆ పడ్డ నీళ్ళు బయటకు పోవడానికి మాత్రమే ఉపయోగపడతాయి. ఆ విధంగా డిజైన్ చేసాం. సో ఇళ్లలో నీళ్ళు ఇవన్నీ కనెక్షన్ ఇవ్వటం ఒక్కటే ఉంది. ప్రభుత్వం రాగానే ఇమీడియట్గా ఫస్ట్ చేయబోయేది ఏంటంటే ఈ నిరుపేదల కోసం ఏదైతే 43,000 కట్టామో వాటిని పూర్తిగా ఇవ్వటం. రెండో పని ఏంటంటే అండర్ గ్రౌండ్ సివరేజ్ నెల్లూరు నగరంలో ఉన్న ప్రతి ఇంటి యొక్క కనెక్షన్ ఇచ్చి దోమలు లేని నగరం చేయటం. నేను అనేక దేశ విదేశాలు తిరిగానండి. అక్కడ ఇంత దోమలు ఉండవు. దానికి కారణం ఏంటంటే వాళ్ళది 100% అండర్ గ్రౌండ్ సివరేజ్. నేను అష్కాబాద్ చూస్తే మరి వాళ్ళ టెక్నాలజీ మరి హై. అలాంటిది యాక్చువల్గా ఈరోజు తీసుకొచ్చాం. దాన్ని వదిలేశారు నాయకులు. ఎందుకు వదిలేశారో తెలియదు. 5 సంవత్సరాల టైం ఉంది. కరెక్ట్గా చేస్తే 3 నెలలు 6 నెలల టైం అది, కానీ వదిలేశారు. బహుశా అదంతా కంప్లీట్ చేస్తే మాకు మంచి పేరు వస్తుంది, వదిలేశారు. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్, సంగం బ్యారేజ్ నుంచి 550 కోట్లతో డ్రింకింగ్ వాటర్ లైను, ప్లస్ ఇంకొక 110 కోట్లతో ప్రతి ఇంటికి కనెక్షన్. 550 కోట్లే కాదు, మరొక 110 కోట్లు కూడా శాంక్షన్ చేసాం. అది కూడా 10% మిగిలింది. ఇవన్నీ కంప్లీట్ చేస్తూ వీటితోటే పార్కులు కానీ, ఏసీ బస్ షెల్టర్స్ కానీ, నెక్లెస్ రోడ్ కానీ, టెంపుల్స్ ఘాట్లు ఇన్ని కట్టించాం. ఇంకా చేయాల్సింది ఉంది అక్కడ. అవన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది. అందువల్ల అందరు ప్రజల్ని రిక్వెస్ట్ చేసేదంటే మీ అమూల్యమైన ఓటుని తెలుగుదేశం పార్టీకి గెలిపించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాం. థ్యాంక్ యూ.